ఇండో బ్రిటిష్ అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్, నొప్పి మాయం, సర్జరీ దూరం. ఫర్ అపాయింట్మెంట్స్ 9155556563. మీ ప్రాబ్లం ఏంటి క్లారిటీగా చెప్పండి. అసలు దేనికోసం మమ్మల్ని కాంటాక్ట్ అయ్యారు? యాక్చువల్ గా అమ్మాయి ఏం చేసిందనంటే, లవ్ చేసిన తర్వాత ఒక 3 months కి వాళ్ళ ఇంటికి వెళ్ళి అడిగాను మ్యామ్. వాళ్ళ అమ్మ నాన్నలు ఇవ్వను అని చెప్పేశారు మ్యామ్. 2 years ఇలాగే గడిచింది మ్యామ్. ఓ 5 day అయిపోయిన తర్వాత వేరే అబ్బాయికి మరి ఎవరి నెంబర్ ఇచ్చారో తెలియదు, ఈ అమ్మాయి ఆ అబ్బాయి ఇష్టపడ్డారంట మ్యామ్. 4 రోజుల్లో పెళ్లి పెట్టుకుని ఈ అమ్మాయిని ట్రాప్ చేశాడు. ఇప్పుడు సమస్య ఏముంటది గారు? ఇప్పుడు అమ్మాయి ఒప్పుకుంది, అమ్మాయి చీట్ అయిపోయింది, మిమ్మల్ని మీరే కరెక్ట్ అనుకుంటోంది కదా. ఉగాదికి ఒక వారం రోజుల ముందు పరిచయం అయిన ఒక అబ్బాయి ఉన్నారు మ్యామ్. ఒక అబ్బాయి ఉంటాడు మ్యామ్. ఇంకొక అబ్బాయా? మీ ఇద్దరు కాకుండా? చిన్న అబ్బాయి కాకుండా నేను కాకుండా ఇంకొక అబ్బాయి, ఒక అబ్బాయి పరిచయం అయ్యాను మ్యామ్ ఈ డిప్రెషన్ టైంలో. వీళ్ళిద్దరు కార్ లో సంథింగ్ ఒక రిసార్ట్స్ కి వెళ్ళారంట మ్యామ్. వాళ్ళు ఏమన్నారో చెప్పండి. అయితే వాళ్ళు ఏం చెప్పారనంటే, మా అమ్మాయి మీద ఆరోపణలు చేస్తున్నావు, నీకు పెళ్లి 2 సంవత్సరాల క్రితం నువ్వు పెళ్లి కోసం వచ్చినప్పుడు నీకు ఇవ్వలేదని కదా, మా అమ్మాయి మీద ఇలాంటి లేనిపోని ఆరోపణలు చేస్తున్నావు, మా అమ్మాయి ఇలాంటిది కాదు అని చెప్పింది మ్యామ్ వాళ్ళ అమ్మ. సో అయిపోయిన తర్వాత వాళ్ళ అమ్మ ఏమన్నారు తెలుసా? ఇంకో మాట కూడా అన్నారు మ్యామ్. నీకు తప్పు అనిపించినప్పుడు నువ్వు నన్ను కుక్క బాడుకో అనుకో. నమస్తే, వెల్కమ్ టు లీగల్ టాక్ విత్ అనుష. ప్రేక్షకులకు ఒక రిక్వెస్ట్ అండి, దయచేసి లీగల్ టాక్ నెంబర్ కాల్ చేసే వాళ్ళందరూ కూడా మీ సమస్యని రాసి వాట్సాప్ ద్వారా తెలియజేయండి. తప్పకుండా మేమే మిమ్మల్ని కాంటాక్ట్ అవుతాం. ఇవాళ మన గెస్ట్ అడ్వకేట్ శివకుమార్ చారి గారు ఉన్నారు, వారితో మాట్లాడదాం. నమస్తే సార్. సార్, అంటే ఈ మధ్యకాలంలో ఒకప్పుడు అమ్మాయిలకి సంబంధించి చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేసేవాళ్ళు, దానికి సంబంధించి సెక్షన్స్ కూడా కఠినతరం చేశారు. బట్ ఇప్పుడు కొత్తగా నాకే చాలామంది అబ్బాయిల నుండి కాల్స్ వస్తున్నాయి. ఏదో ఒక రకంగా లవ్ పేరుతోనో మనీ తీసుకునో వాళ్ళ దగ్గర వాళ్ళని చీట్ చేయడం, తీరా వీళ్ళు స్టేషన్కి వెళ్ళాక అమ్మాయిలకి ఫేవర్గా ఉన్నాయి అన్నట్టుగా వీళ్ళు కేసులు తీసుకోకపోవడం, ఇవి లాస్ట్ 10 daysగా నాకు చాలా కాల్స్ వచ్చాయి. బట్ ఒక అబ్బాయి రిపీటెడ్గా 2 weeks నుండి కాల్ పెట్టమని అడుగుతున్నాడు. అబ్బాయిది కూడా కొంచెం సేమ్ ఇష్యూ లాగానే అనిపించింది. అసలు ఏం జరిగింది ఏంటన్నది అతనికి కాల్ చేసి కనుక్కుందాము. ఓకే, రింగ్ అవుతోంది. హలో, నమస్తే అండి, నేను అనుష అండి, లీగల్ టాక్ నుండి కాల్ చేస్తున్నాను. నమస్తే మ్యామ్. ప్రాబ్లం ఏంటి క్లారిటీగా చెప్పండి. అసలు దేనికోసం మమ్మల్ని కాంటాక్ట్ అయ్యారు? ఓకే మ్యామ్. హలో, చెప్పండి. యాక్చువల్ గా ఒక అమ్మాయి నన్ను ఇష్టపడుతున్నారు అని అంటే, నేను కొన్ని అంటే అమ్మాయికి అన్ని పెళ్లి చేసుకుంటాను అన్ని హామీలు తీసుకున్న తర్వాతే ఆ అమ్మాయిని నేను యాక్సెప్ట్ చేయడం జరిగింది మ్యామ్. యాక్చువల్ గా అమ్మాయి ఏం చేసిందనంటే, నేను లవ్ చేసిన తర్వాత ఒక 3 months కి వాళ్ళ ఇంటికి వెళ్ళి అడిగాను మ్యామ్. వాళ్ళ అమ్మ నాన్నలు ఇవ్వను అని చెప్పేశారు మ్యామ్. ఓకే, ఒకటి శ్రీనివాస్ గారు, ఈ అమ్మాయి ఎలా పరిచయం మీకు? ఈ అమ్మాయి నన్ను అంటే నేను ట్రావెల్ చేస్తుండేటప్పుడు ఈ అమ్మాయి నాకు పరిచయం మ్యామ్. ట్రావెలింగ్ అంటే ఎలా? అంటే నేను మా ఇంటికి వెళ్ళేటప్పుడు బస్సులో పరిచయం మ్యామ్. అంటే రెగ్యులర్ గా కనిపించేదా? లేదు మ్యామ్, ఒక రోజు పరిచయం అయింది. ఈ అమ్మాయి నా నెంబర్ తీసుకుంది మ్యామ్. ఓ, ఆ అమ్మాయే మీకు బస్సులో కనిపించింది, మీ నెంబర్ తీసుకుంది. నా నెంబర్ తీసుకొని నాకు తర్వాత కొన్ని రోజులు అయిపోయిన తర్వాత మీరంటే ఇష్టమని ఈ అమ్మాయి నాకు చెప్పింది మ్యామ్. ఆ మధ్యలో ఎక్కడెక్కడ కలిసారు మీరు? నేనేమి కలవలేదు మ్యామ్. అంటే ఆ అమ్మాయికి ఏదో హెల్ప్ కావాలని అంటే అంటే ఫింగర్ ప్రింట్ ఈకేవైసీ ఉంటుంది కదా మ్యామ్. ఈకేవైసీ చేయించడానికి నాకు తెలిసిన ఒక ఆవిడ అంటే గవర్నమెంట్ ఆఫీసర్ ఉంటే వాళ్ళ దగ్గర ఈకేవైసీ చేయించడానికి మాత్రమే తీసుకెళ్ళాను. ఇంక నేను ఎప్పుడు ఆవిడని కలవలేదు. మీ ఊరేనా అండి అమ్మాయిది? మా ఊరు దగ్గరలో మ్యామ్. ఓకే, చెప్పండి, కంటిన్యూ. అయితే మ్యామ్, అయితే అలా వాళ్ళ ఇంట్లో అడిగాను మ్యామ్. అడిగిన తర్వాత ఈ అమ్మాయి ఇంట్లో ఒప్పిస్తానని చెప్పింది మ్యామ్. నాకు యాక్చువల్ గా నేను ఇంట్లో ఒప్పిస్తేనే చేసుకుంటానని చెప్పాను మ్యామ్, ఫస్ట్ కండిషన్ లోనే యాక్సెప్ట్ చేసినప్పుడే. అన్ని అయిపోయిన తర్వాత వాళ్ళ ఇంట్లో అడిగితే వాళ్ళ ఇంట్లో ఒప్పుకోకపోతే నేను ఈ అమ్మాయికి చెప్పాను మ్యామ్, ఇంట్లో మీరు ఒప్పుకోవట్లేదు, మీరు నాకో మాట చెప్తున్నారు, ఇంట్లో మీరు చెప్పండి లవ్ చేశారని. మీ అమ్మ నాన్నలకి నేను వెళ్ళి డైరెక్ట్ గా అడిగితే అంటే నన్ను ఏదో అనుకుంటున్నారు, అదే నన్ను తిడుతున్నారు నన్ను అని చెప్పాను మ్యామ్ ఈ అమ్మాయికి. ఇప్పుడు శ్రీనివాస్ గారు, వాళ్ళ పేరెంట్స్ వద్దు అనడానికి ఏమన్నా రీజన్ ఉందా?
వద్దు అని చెప్పడానికి రీజన్ అయితే నాకేం అనిపించలేదు మ్యామ్. నేనేం చెప్పానంటే వాళ్ళకి, మీ అమ్మాయి నన్ను ఇష్టపడుతుందనండి, నేను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను, మీరు ఇచ్చేస్తానంటే నాకు డబ్బులతో అలాంటితో పని లేదు, నేను ఆల్రెడీ సెటిల్ అయ్యి ఉన్నాను, మీ అమ్మాయిని ఇచ్చేస్తే చేసుకుంటాను, ఇప్పుడు చదువుతుంది కదా, నేను చదివించుకుంటాను, నాకు ఏ ప్రాబ్లం లేదని చెప్పాను. ఓకే. ఈ అమ్మాయి కూడా అదే చెప్పింది, నేను మీతో పెళ్లి చేసుకుని మిమ్మల్ని చదువుకుంటాను అని చెప్పింది మ్యామ్ నాతోనే. ఓకే. అయిపోయిన తర్వాత అంటే ఒక 2 years ఇలాగే గడిచింది మ్యామ్. ఓ 5 day అయిపోయిన తర్వాత నాకు తెలియకుండా వేరే ఇంకొక అబ్బాయి సేమ్ అలాగే బస్సులో పరిచయం అయితే, వేరే అబ్బాయికి మరి ఎవరి నెంబర్ ఇచ్చారో తెలియదు, ఈ అమ్మాయి ఆ అబ్బాయి ఇష్టపడ్డారంట మ్యామ్. సేమ్ స్టోరీయా మళ్ళీ? సేమ్ స్టోరీ అంట మ్యామ్. ఆ విషయం నాకు ఎప్పుడు తెలిసిందంటే ఒక 2 months తర్వాత తెలిసింది మ్యామ్. ఎందుకు ఈ బస్సు ట్రావెలింగ్ లోనే లవర్స్ దొరుకుతారండి ఈమెకి? మ్యామ్ నాకైతే కాదు మ్యామ్, నేనైతే అమ్మాయిని అంటే వెనకాల ఏం పడలేదు మ్యామ్. ఓకే. కాదు, నాకు ఇక్కడ ఒక డౌట్, ఏమనుకోవద్దు. అంటే మిమ్మల్ని ఇష్టపడుతున్నాను అని అమ్మాయి చెప్పింది అన్నారు, అంటే జస్ట్ ఒక్కసారి కలిసి అంత ఇష్టం ఎలా కలుగుతుంది ఆ అమ్మాయికి? నేను అన్ని అడిగాను మ్యామ్. మీరంటే అంటే మీ నేచర్ బాగుంది, మీరు సెటిల్ అయ్యి ఉన్నారు, మీరు అన్ని ప్లానెడ్ గా అన్ని చేసుకుంటున్నారు, మీరు ఈ టైంలో ఇల్లు కొనుక్కోవాలనుకున్నారు, ఈ టైంలో పెళ్లి చేసుకోవాలనుకుంటున్నారు, మీకు ఇల్లు అంటే వేరే వాళ్ళతో రిలేషన్స్ లేవు, మీ ఫ్యామిలీ కూడా మా అమ్మ వాళ్ళ ఎంక్వైరీ నేను అడగగానే వాళ్ళు అమ్మాయి కూడాను నన్ను అంటే అవన్నీ అడిగాను మ్యామ్. నేను ఎందుకు ఇష్టపడుతున్నావు అని అంటే దానికి అర్థం లేదు, మీరు నాకు అందరికంటే నాకు మీరు అంటే నేను ఎవరో తెలియకపోయినా అంటే నేను నమ్మకంగా ఉన్నందుకు వాళ్ళకి ఇష్టపడ్డానని చెప్పింది మ్యామ్. అంతేకాని ఎందుకు లవ్ చేసావనంటే నాకు ఇష్టం అని చెప్పింది తప్పించే కానీ ఎందుకని ఇప్పటి వరకు చెప్పట్లేదు మ్యామ్. అందుకని సరే సరే, ఇప్పుడు తర్వాత ఫ్రెండ్షిప్ తర్వాత అయిపోయిన తర్వాత మ్యామ్ ఆ అమ్మాయి వేరే అబ్బాయిని లవ్ చేసిందంట మ్యామ్. సేమ్ బస్సులో కలిసారంట ఆ అబ్బాయి కూడా, ఆ అబ్బాయిని కూడా లవ్ చేసిందంట మ్యామ్. ఈ విషయం ఎప్పుడు తెలిసింది మీకు? వాళ్ళు యాక్చువల్ గా అమ్మాయి 2024 January 26th ఆ అబ్బాయిని కలిసింది మ్యామ్. ఆ అబ్బాయి 26th కలవగానే ఆ అబ్బాయి బస్సులోనే ప్రపోజ్ చేస్తే 27th ఈ అమ్మాయి యాక్సెప్ట్ చేసిందంట. ఓకే. సో February అంతా నేను గ్రూప్స్ ప్రిపేర్ అంటే నేను ఇప్పుడున్న స్టాండర్డ్ కంటే హై రేంజ్ లోకి వెళ్దామని నేను కష్టపడుతున్నాను మేము చదువుకొని. గ్రూప్స్ ప్రిలిమ్స్ ఎగ్జామ్ అయితే నేను చెప్పాను మేము ఆ అమ్మాయికి, నేను చదువుకుంటున్నాను అమ్మాయి, నేను నీతో మాట్లాడడం ఇంతకు ముందు టైం స్పెండ్ చేయడం నాకు అవ్వదు, నాకు కొంచెం గ్యాప్ ఇస్తే నేను ముందుకు వెళ్ళగలను నా జీవితంలో. ఇదంతా కూడా నేను ఈ రోజు నేను మాట్లాడుకుంటూ ఉంటున్నాను అంటే మన ఇద్దరి కోసమే, రేపు పొద్దున మన ఇద్దరం హ్యాపీగా ఉండాలి. ఇప్పుడు మనకు వచ్చిన దానికంటే డబుల్ శాలరీ వస్తుంది, ఇవన్నిటి కూడా నా చేతిలో నేను కష్టపడగలను, నా మీద నమ్మకం ఉందని నేను చెప్పాను మేము ఆ అమ్మాయికి. ఆ అమ్మాయి ఏమన్నారంటే నేను సపోర్ట్ చేస్తాను కానీ ఈ బుక్కే నాకు సవతలా తయారయ్యేలా ఉండేది అని కూడా అంది మేము అమ్మాయి. ఓకే ఓకే, మీరు టైం ఇవ్వకపోవడం ఆ అమ్మాయిని హర్ట్ చేసిందా? మరి నాకు తెలియదు మ్యామ్. అది అంటే నేను టైం ఇవ్వకపోవడం హర్ట్ చేయడం కాదు మ్యామ్, ఆ అమ్మాయి మరి ఏ ఉద్దేశంతో ఆ అబ్బాయిని లవ్ చేసిందో తెలియదు మ్యామ్. సరే, ఇప్పుడు ఆ అబ్బాయిని లవ్ చేస్తుందని మీకు ఎట్లా తెలుసు? ఇప్పుడు ఆ అబ్బాయిని లవ్ చేస్తుంది మ్యామ్. అప్పటికే ఆ అబ్బాయికి ఎంగేజ్మెంట్ కూడా అయిపోయింది మ్యామ్ వాళ్ళ మరదలతో. ఓకే, మీకు చెప్పిందా అండి వేరే అబ్బాయిని లవ్ చేస్తున్నా అని చెప్పిందా? మ్యామ్ తర్వాత చెప్పింది మ్యామ్. తర్వాత అంటే కొన్ని రోజులు అయిపోయిన తర్వాత అంటే ఎలా జరిగిందంటే వాళ్ళ ప్రేమించిన అబ్బాయి కూడా ఎంగేజ్మెంట్ అయిపోయింది మ్యామ్. ఇంకో 4 రోజుల్లో పెళ్లి పెట్టుకుని ఈ అమ్మాయిని ట్రాప్ చేశాడు. ఓకే. పెళ్లికి వారం రోజుల ముందు ఈ అమ్మాయితో మాట్లాడడం మానేసి వాళ్ళ మరదలతో పెళ్లి చేసుకుని ఈ అమ్మాయికి పెళ్లి అయిపోయి వారం రోజుల తర్వాత వీళ్ళిద్దరు సినిమాకి వెళ్ళారు మ్యామ్. యాక్చువల్ గా ఇంట్లో వీళ్ళ నాన్నగారికి అబద్ధం చెప్పేసి ఈ అబ్బాయితో సినిమాకి వచ్చింది అనమాట. సినిమాకి వచ్చినప్పుడు ఇప్పుడు చేతులకి పారాని గట్టి ఉంటుంది కదా మ్యామ్ ఆ పెళ్లి కొడుకు అంటే, పెళ్లి అయిపోయిన వారం రోజులు ఇది చూసి నీకు పెళ్లి అయిపోయిందా అని అప్పుడు ఆ అమ్మాయి అడిగిందంట మ్యామ్. అప్పుడు నిజం చెప్పారు మ్యామ్. వాడేవాడండి బాబు, పెళ్లికి రెడీ అయ్యి ఇంకొకరితో సినిమాకి వచ్చాడా మ్యామ్? ఇప్పుడు ఆ అబ్బాయి వాళ్ళ ఫ్రెండ్ కూడా ఈ అమ్మాయికి నిజం చెప్పాడు మ్యామ్. వాడు నిన్ను మోసం చేస్తున్నాడు, పెళ్లి చేసుకొని నీతో లవ్ అంటున్నాడు, నువ్వు మోసపోకు అని చెప్పాడండి మ్యామ్. ఓకే. అప్పుడు అవన్నీ అయిపోయిన తర్వాత నాకు ఒక రోజు ఫోన్ చేసి ఈ అమ్మాయి ఏడ్చింది మ్యామ్. ఎందుకు ఏడుస్తున్నావు, ఈ 2 సంవత్సరాలు నేను ఫస్ట్ లవ్ చేసేటప్పుడు ఒక మాట చెప్పాను మ్యామ్, నేను నా వల్ల ఏదైనా ప్రాబ్లం నీకు అనిపిస్తే ఇదిగో నీకు నాతో ఈ ప్రాబ్లం ఉంది, నేను వదిలేసి వెళ్ళిపోతున్నాను అంటే హ్యాపీగా నేను వదిలేసి వెళ్ళిపోతాను. నేను ఏ రోజు కూడా నిన్ను అమ్మలా చూస్తున్నాను, నీకు అమ్మలాగే అన్ని శానిటరీ నాప్కిన్స్ నుండి అన్ని కొనేసి ఇచ్చేవాడిని మ్యామ్. వాళ్ళ ఫైనాన్షియల్ స్టేటస్ బాగోలేకపోతే
చిన్న హెల్ప్ కావాలనే చేసేవాడిని. గైనిక్ ప్రాబ్లమ్స్ ఉంటే నేనే హాస్పిటల్కి తీసుకెళ్లి పిఎంఎస్ డేట్స్ టైంలో హెవీగా పెయిన్ వస్తే స్కానింగ్స్ ఇవన్నిటికి నేనే చూసేవాడిని మేము అంతా. ఈ అమ్మాయి కాదు, ఇంతలా చూసుకున్నప్పుడు అమ్మాయి వద్దనుకోవడానికి రీజన్ ఏముంటది? మరి మ్యామ్ నాకు ఈ రోజు కూడా రీజన్ అనేది ఇప్పటికీ తెలియదు మ్యామ్, అసలు నాకు అర్థం కావట్లేదు. ఆ అమ్మాయి నన్ను కావాలని అంటే నా అంటే నేను డబ్బులు ఖర్చు పెడతా అంటే నేను ఇలా చూస్తున్నానని వాడుకుందామని లవ్ చేసిందో, లేకపోతే ఇప్పుడు నాకు చెప్పడం ఏంటంటే ఇంట్లో మా అమ్మ నాన్న ఫస్ట్ లో స్టార్టింగ్ లో చెప్పింది మ్యామ్, మా అమ్మ నాన్నలకి ఒప్పుకుంటేనే నేను పెళ్లి చేసుకుంటాను. మరి అలాంటప్పుడు ఇంత జరిగిన తర్వాత ఈ రోజు అక్కర్లేదని చెప్తుంది మ్యామ్. అయిపోయిన తర్వాత ఒక చిన్న అంటే ముందు స్టోరీ కంటిన్యూ చేస్తున్నాను మ్యామ్. ఒక రోజు నాకు 5 days ఏడ్చింది మ్యామ్. ఆ అమ్మాయి ఏడ్చిన తర్వాత ఎందుకు ఏడుస్తున్నావు అని అంటే లేదు ఒక అబ్బాయి నాకు ఇలా పరిచయం అయ్యారు, ఆ అబ్బాయి నేను బాగుంటానని చెప్తే అది నాకు గుర్తొచ్చింది, మీకు అబద్ధం చెప్పేసి ఈ అబ్బాయితో మాట్లాడడం తప్పు కదా అని నాకు చెప్పింది మ్యామ్. అప్పుడు అయితే ఏముందిలే నాకు ఈ రోజు నిజం చెప్పేసావు కదా అని అక్కడతో ఆపేశాను మ్యామ్. నేను ఇంకా అడగలేదు కూడా. కొన్ని రోజులు అయిపోయిన తర్వాత ఒక రోజు 5 days మళ్ళీ ఆ అబ్బాయితో మాట్లాడుకోవడం. నేను అంటే ఆ అబ్బాయికి ఫోన్ నా పక్కన ఉండగానే ఆ అబ్బాయి ఫోన్ చేశాడు మ్యామ్. ఎవరమ్మా ఈ అబ్బాయి అని అంటే అన్నయ్య అన్నది మ్యామ్. ఆ అబ్బాయికి అంటే లవ్ చేసిన అబ్బాయినే అన్నయ్య అన్నది మ్యామ్ నా దగ్గర. అన్నయ్య అన్న తర్వాత అదేంటి అంటే నాకు ఆ అబ్బాయి పేరు తెలియదు మ్యామ్. అప్పటి వరకు లవ్ చేస్తుందని కూడా తెలియదు. అన్నయ్య అంటున్నారు కదా ఎవరు అని అడిగాను మ్యామ్. నార్మల్ గా మా ఇంటి పక్కనే ఉంటారు అని చెప్పాను మ్యామ్. ఇంటి పేరు ఏంటో అని అడిగాను మ్యామ్. అంటే సేమ్ వీళ్ళింటి పేరే చెప్పింది మ్యామ్. కానీ ఆ అబ్బాయి నెంబర్ ని చూసి అంటే 2-3 times ఫోన్ చేశాడు. ఈ అమ్మాయి పక్కన ఉండడం, ఆ అబ్బాయి ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు. చేయకపోవడం నేను ఆ నెంబర్ ని అంటే చూడగానే నేను కొంచెం నేను ఆ నెంబర్ ని ఐడెంటిఫై చేశాను. చేసి నేను గూగుల్ పే ఉంటుంది కదా మ్యామ్ నార్మల్ గా, ఫోన్ నెంబర్ లో చెక్ చేస్తే సంథింగ్ ఒక పేరు వచ్చింది మ్యామ్. అదేంటి ఈ అమ్మాయి సర్నేమ్ వేరే, ఈ అబ్బాయి సర్నేమ్ వేరే, ఈ అమ్మాయి అబద్ధం చెప్తుంది నాకు అని అప్పుడు నాకు ఐడెంటిఫై అయింది మ్యామ్. అయ్యేటప్పుడు కొన్ని రోజులు అయిపోయిన తర్వాత ఈ అమ్మాయి ఇంటికి వెళ్ళిపోయింది మ్యామ్. అంటే ఏప్రిల్లో కొత్త ఉగాదికి ఇంటికి వెళ్ళింది మ్యామ్. అప్పుడు కూడా ఫోన్ లో అంటే ఇంటికి వెళ్ళిపోయేటప్పుడు బాగోలేదు మ్యామ్. అంటే ఇప్పుడు వాళ్ళు ఆ అమ్మాయి వాళ్ళ పేరెంట్స్ తో ఉండదా అండి వైజాగ్ లో? లేదు మ్యామ్, హాస్టల్లో చదివిస్తున్నారు మ్యామ్. అక్కడ పరిచయం మీకు? సేమ్ అయితే వీళ్ళు ఇలా అయిపోయింది మ్యామ్. అయిన తర్వాత ఉగాదికి ఇంటికి వెళ్ళింది మ్యామ్. ఇంటికి వీళ్ళు బావగారికి చెప్పిందండి మ్యామ్, నేను ఆ అబ్బాయిని మాత్రం అబ్బాయినే పెళ్లి చేసుకుంటాను బావా, నేను ఇంకెవరిని చేసుకోను, ఆ అబ్బాయి అంటే నాకు ఇష్టమని వాళ్ళ బావతో చెప్పిందండి మ్యామ్. ఈ ఇన్ఫర్మేషన్ ని వాళ్ళ అక్కగారు నాకు చెప్పారు మ్యామ్. అయిపోయిన తర్వాత నాకు డౌట్ వచ్చింది మ్యామ్, ఈ అబ్బాయి ఎవరు అని. నేను వీళ్ళు హాస్టల్ రూమ్మేట్లలో ఒక అమ్మాయి ఉంటారు మ్యామ్. ఆ అమ్మాయికి నేను ఫోన్ చేశాను మ్యామ్. నేనే ఫోన్ చేశాను మ్యామ్ ఆ అమ్మాయిని. చేస్తే అమ్మ ఇలాగ నేను నా పేరు ఇలాగ మీ రూమ్మేట్ ఉంటారు కదా, మీ పక్కనే బెడ్ షేర్ చేసుకుంటారు, ఈ అమ్మాయి వాళ్ళ ఆ అమ్మాయిని నేను ఇష్టపడుతున్నాను, పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను, కానీ ఒక పేరు వచ్చింది మా అమ్మ, ఇది ఎవరు నీకేమైనా తెలుసా అని అడిగాను మ్యామ్ ఆ అమ్మాయిని. అంటే మీరు నాకు ఒక డౌట్, అంటే ఇంతలాగా ఎంక్వైరీ చేయడం అమ్మాయికి ఏమన్నా మీకు అనుమానం ఉందని ఏమన్నా కలిగిందేమో కదా? ఆ రోజు వరకు ఎలాంటి అనుమానము లేదు మ్యామ్ నాకు. కానీ నాకు ఎందుకు అబద్ధం చెప్పింది అనేది తెలుసుకోవాలనుకున్నాను మ్యామ్, అంతే. వాళ్ళ అక్కగారిని అడిగాను మ్యామ్, ఈ అబ్బాయి ఎవరైనా మీకు తెలిసిన వాళ్ళు మీ సర్కిల్లో ఎవరైనా ఉన్నారా అని అడిగాను మ్యామ్. ఎవరూ లేరు, నాకు తెలీదు అన్నది వాళ్ళ అక్కగారు కూడా. అయితే ఎవరో మరి తెలియదు మ్యామ్, రిపీటెడ్ గా ఫోన్ చేస్తున్నారు. అబ్బాయితో ప్రాబ్లం ఏం జరిగిందో చెప్పండి. ఈ అమ్మాయిని చీట్ చేసేసి వేరే అమ్మాయిని పెళ్లి చేసుకుని ఈ అమ్మాయిని ఇచ్చేసి పెళ్లి చేసుకున్నాడు మ్యామ్. అయిపోయింది. సో అయిపోయిన తర్వాత ఆ డిప్రెషన్ లో ఉంది మ్యామ్ ఈ అమ్మాయి. ఈ డిప్రెషన్ లో ఉన్నా కూడా నన్నే పెళ్లి చేసుకుంటానని వాళ్ళ బావగారితో చెప్పింది అనమాట. చెప్పిన తర్వాత అయిపోయిన తర్వాత నేను ఈ అమ్మాయిని క్వశ్చన్ చేయగానే ఈ అమ్మాయి మొత్తం చెప్పింది మ్యామ్. అప్పుడు నాకు తెలిసింది మ్యామ్, ఈ అమ్మాయి చెప్తేనే నాకు టోటల్ గా ఇలాగ ఒక 5 days ఆ అబ్బాయి కలిశాడని, ఈ అమ్మాయికి ఏమి ఆ అబ్బాయి ప్రపోజ్ చేస్తే ఈ అమ్మాయి 1 day లోనే ఒప్పుకుందని, ఇలాగ నాకు ఒక లవర్ ఉన్నాడని, ఇలాగ నీ మా ఇద్దరం పెళ్లి చేసుకుంటామని, వాళ్ళది వేరే క్యాస్ట్ వీళ్ళదే క్యాస్ట్ అయినా నేను చదువుకుంటాను, నాకు జాబ్ తెచ్చుకొని మా ఇంట్లో అమ్మా నాన్నలు ఒప్పించేసి ఈ అబ్బాయిని పెళ్లి చేసుకుంటానని చెప్పిందంట మేము ఆ అబ్బాయికి. అయిపోయిన తర్వాత ఈ డిప్రెషన్ లో ఉండగానే ఉగాది అయిపోయిన 2 రోజులకే ఈ విషయం అంతా ఈ అమ్మాయి నాకు చెప్పింది మ్యామ్. అన్ని నిజాలు మొత్తం చెప్పింది మ్యామ్. నేను నమ్మలేదు అయినా కూడా. ఇప్పుడు సమస్య ఏముంటది శ్రీనివాస్ గారు, ఇప్పుడు అమ్మాయి ఒప్పుకుంది, అమ్మాయి చీట్ అయిపోయింది, మిమ్మల్ని మీరు కరెక్ట్ అనుకుంటోంది కదా?
నేనే కరెక్ట్ అనుకుంటుంది కదా మ్యామ్. అయిపోయిన తర్వాత ఇక్కడ ఇంకోటి జరిగింది మ్యామ్, చెప్తాను వినండి. ఉగాది అయిపోయిన తర్వాత ఆ డిప్రెషన్ లో ఉగాదికి ఒక వారం రోజుల ముందు పరిచయం అయిన ఒక అబ్బాయి ఉన్నారు మ్యామ్. ఒక అబ్బాయి ఉంటాడు మ్యామ్. ఇంకొక అబ్బాయా? మీ ఇద్దరు కాకుండా? చేసిన అబ్బాయి కాకుండా, నా శ్రీ కాకుండా ఇంకొక అబ్బాయి ఒక అబ్బాయి పరిచయం అయ్యాను మ్యామ్ ఈ డిప్రెషన్ టైంలో. ఎక్కడ దొరికాడండి? అయిపోయిన తర్వాత ఈ ప్రకాశ్ అనే అబ్బాయితో ఈ అమ్మాయి ఎవరు ఈ అబ్బాయి అని అడిగితే మా రిలేటివ్ అని చెప్పింది మ్యామ్ ఈ అమ్మాయి. అప్పుడు వీళ్ళు ముగ్గురు కలిసి ఒక సినిమాకి వెళ్ళారు మ్యామ్. ఒక 5 డే వెళ్ళారంట. ఓకే. అయిపోయిన తర్వాత 2 రోజులు అయిపోయిన తర్వాత ఉగాది నుండి ఈ అమ్మాయి మళ్ళీ వైజాగ్ హాస్టల్కి వచ్చేటప్పుడు నాకు ఏం చెప్పిందని అంటే, ఒక రోజు ఉంది మ్యామ్, నెక్స్ట్ డే మార్నింగ్ మా ఫ్రెండ్స్ ఇంటికి ప్రాజెక్ట్ వర్క్ వెళ్తానండి, ఈ రోజు నైట్ అక్కడే ఉండిపోవాలనుకుంటున్నాను, మీకు ఏమైనా అంటే మీకు పర్మిషన్ అడుగుతున్నాను కదా అని చెప్పింది మ్యామ్. ఇదే ప్రాబ్లం లేదు, అంటే దగ్గరే కదా, ఈవినింగ్ నీకు వస్తే నేను పికప్ చేసుకుని మీ హాస్టల్ దగ్గర దించేస్తాను, మళ్ళీ ఎర్లీ మార్నింగ్ నైటే ప్రాజెక్ట్ వర్క్ ఏం చేస్తారు, వేరే వాళ్ళ ఇంట్లో ఉండడం కరెక్ట్ కాదని చెప్పాను మ్యామ్ మా అమ్మాయికి. అయినా వినకుండా ఈ అమ్మాయి బట్టలు సర్దేసుకొని వెళ్ళిపోయింది మ్యామ్. అప్పుడు కూడా వెళ్ళిపోయిన తర్వాత ఈ అమ్మాయి ఉన్న హాస్టల్ కి ఇప్పుడు వెళ్తున్న ఫ్రెండ్ ఇంటికి ఒక నియర్లీ ఒక 1 hour జర్నీ ఉంటుంది మ్యామ్. కానీ ఈ అమ్మాయి స్టార్ట్ అయిన నుండి 20 నిమిషాల్లోనే రీచ్ అని నాకు మెసేజ్ పెట్టి, అప్పుడు నాకు డౌట్ వచ్చింది మ్యామ్. అప్పుడు నేను ఈ అమ్మాయికి ఫోన్ చేసి ఎవరింటికి వెళ్తాదా అని చెప్పిందో ఆ అమ్మాయికి కూడా ఫోన్ చేశాను మ్యామ్ నేను. ఓకే. చేస్తే మా ఇంటికి రాలేదండి అని చెప్పింది మ్యామ్. ఎప్పుడు ఆఫ్టర్నూన్. ఎక్కడ స్టే చేసింది అమ్మాయి? అంటే చెప్తాను మ్యామ్, ఆ అమ్మాయి చెప్పింది మ్యామ్, అవ్వలేదు. అవన్నీ అయిపోయిన తర్వాత ఈ అమ్మాయి ఎక్కడికో వెళ్ళిపోయిందని నాకు డౌట్ వచ్చింది మ్యామ్. ఎవరితో వెళ్ళిపోయిందో తెలియకుండా, అంటే నేను ఇలాగ చెప్పకూడదు, ఒక ఇష్టపడిన దానిగా ఆ అమ్మాయి ఎక్కడికి వెళ్ళిందో తెలియలేక పిచ్చోడ్లాగా ఏదైనా అయిపోతే ఆ ఇంట్లో తెలిసిన పర్సన్ నేను ఒక్కడనే మ్యామ్. వాళ్ళ అమ్మా నాన్నలకి నేను ఒక్కడనే వైజాగ్ లో ఉంటున్నాను, నాతో కాంటాక్ట్ లో ఉన్నారని వాళ్ళ అమ్మా నాన్నలకు ఒక్కరికే తెలుసు. ఓకే. సో నా మీదకి వస్తుంది, నా జీవితం అంతే కదా. ఇప్పుడు ఏమన్నా మిమ్మల్ని ఏదైనా అయితే నన్ను కదా మేము బ్లేమ్ చేస్తారు, నువ్వు ఎక్కడికో తీసుకెళ్లిపోయావు అని. నేను ఎప్పుడు ఒకవేళ తీసుకెళ్ళినా కూడా వాళ్ళ ఇంట్లో అడగమని చెప్తాను మ్యామ్. తీసుకెళ్ళినా కూడా ఏ సింహాచలం టెంపుల్ కో లేకపోతే అదే కనక మహాలక్ష్మి టెంపుల్ కో ఇలాంటి ఈ ప్లేస్లకి తప్పించి నేను ఎప్పుడు కూడా తీసుకెళ్ళలేదు మ్యామ్ బయటకి అక్కడికి. అయిపోయిన తర్వాత అమ్మాయి ఒక రోజు ఆ అబ్బాయితో వీళ్ళిద్దరు కార్ లో సంథింగ్ ఒక రిసార్ట్స్ కి వెళ్ళారంట మ్యామ్. రిసార్ట్స్ లోకి వెళ్ళిన తర్వాత రిసార్ట్స్ లో వీళ్ళు రెడ్ హ్యాండెడ్ గానే ఆ అమ్మాయి దొరికిపోయారు మ్యామ్. ఎవరికి? నాకే. నాకే రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోయారు. ఇది అంత సినిమా స్క్రిప్ట్ అంత రేంజ్ లో ఉంది. సినిమా స్క్రిప్ట్. అవును మ్యామ్, అదే నేను ఈ బాధ అంతా అనుభవిస్తున్నాను మ్యామ్ ఒక్కడినే. కానీ నా బాధను అర్థం ఇప్పుడు నేను ఎవరికైనా ఈ బాధను చెప్పాను అనుకోండి మ్యామ్, ఈ అమ్మాయి కోసం రాంగ్ గా చెప్తున్నావు, అమ్మాయి పోతే పోయింది, వదిలేస్తే ఇప్పుడు అదే కదా. మీరు పెళ్లి కాకముందే ఆమె ముగ్గురు ఇంతమందిని అనకూడదు కానీ ఇట్లా ఉన్న అమ్మాయిని మరి మీరు మాత్రం రేపు పెళ్లి చేసుకోవాలని ఉద్దేశం ఎందుకుంది మీకు? ఒక్క విషయం మ్యామ్, ఎక్కడ నుండి ఇంకో ట్విస్ట్ ఉంటుంది మ్యామ్. ఆ అమ్మాయి దొరికేసిన తర్వాత నేను డైరెక్ట్ గా వెళ్ళి బైక్ తో ఆపాను మ్యామ్. మీరు ఒకటే చెప్పాను మ్యామ్, ఈ రోజు రాత్రి ఈ అబ్బాయితో ఉండిపోతారా, నాతో వచ్చేస్తారా అని ఒకటే అడిగాను మ్యామ్. నేను ఇంకేం అడగలేదు మ్యామ్, అక్కడ కొట్టలేదు, తిట్టలేదు కూడా. మీరేంటండి బాబు, మీరు అమాయకులా లేకపోతే అమ్మాయి మరి లవ్ లో పిచ్చోళ్ళు అయిపోయారా మీరు? నాకు ఏం అర్థం కాదు. అంటే నేను అమ్మ అంటే ఎప్పుడు కూడా అమ్మాయికి ఒక్క రూపాయి కూడా ఇచ్చిన నా అమ్మ అని అనుకుని నేను అన్ని చూశాను మ్యామ్. రేపు అంటే నీ లైఫ్ లో ఏమనుకున్నానంటే ఒక అమ్మాయితోనే ఉండాలి, ఏదైనా ఒక అమ్మాయితోనే జరగాలి, పెళ్ళైనా కష్టమైనా నష్టమైనా ఎంత తప్పులు చేసినా నా దగ్గర ఉంటుంది కదా, నాకు తెలియాలి. అంటే తప్పు చేశానని ఒప్పుకున్నా కూడా నేను క్షమించేంత ఆ స్టేజ్ లో ఉన్నాను మ్యామ్ నేను అప్పటికి. ఓకే. అయిపోయిన తర్వాత ఆ అమ్మాయిని తీసుకొచ్చి ఇప్పుడు ఎక్కడ ఉంచాలో తెలియదు మేము హాస్టల్లో. దండం పెట్టాలి సార్ మీకు, అసలు ఏంటో ఇది. నాకు బేబీ ఇంకో 4 సినిమాలు మిక్సీలో వేసి చూస్తున్నట్టుంది. మ్యామ్ అయితే ఆ అమ్మాయిని తీసుకొచ్చాను మ్యామ్. అమ్మాయి తీసుకొచ్చినప్పుడు నేను ఎక్కడ ఉంచాలో తెలియదు మ్యామ్. నేను మా ఇంటికి తీసుకెళ్తే ఈ అమ్మాయి ఎవరిని తీసుకొచ్చావని నన్ను క్వశ్చన్ చేస్తారు. అబ్బాయిని వదిలేసి రిసార్ట్ నుండి మీతో వచ్చిందా? ఆ అమ్మాయిని వదిలేసి రిసార్ట్ నుండి నాతో వచ్చింది. బైక్ ఎక్కి వచ్చేసింది. వచ్చేసిన తర్వాత నేను ఒక రాత్రి సూసైడ్ చేసుకుంటుందేమో, ఇలా దొరికిపోద్దేమోనని నేను ఆ రోజు నైట్ 11 వరకు పోలీస్ కంప్లైంట్ ఇచ్చేద్దాము ఈ అబ్బాయి మీద. ఈ అబ్బాయి ఎవరో తెలియదు, ఫ్రెండ్ అంటుంది. ఈ అమ్మాయిని అడిగితే చెప్పట్లేదు మ్యామ్. ఈ అమ్మాయి ఎవరు, ఈ అబ్బాయి అని అంటే చెప్పట్లేదు. ఎవరని చెప్పి ఈ అమ్మాయి నా మీదకి వచ్చేస్తుంది, నేను పోలీస్ కంప్లైంట్ ఇచ్చేద్దామని చూసాను మ్యామ్. ఎందుకులే అమ్మాయి జీవితం నాశనం అయిపోద్ది కదా అని ఆలోచించి
ఒక హోటల్లో తీసుకొచ్చి సూసైడ్ చేసుకుంటదేమోనని రాత్రంతా ఆ అమ్మాయి బెడ్ మీద పడుకుంటే నేను ఫుడ్ తీసుకొని వచ్చి ఆ అమ్మాయికి ఇచ్చేసి తినేసిన తర్వాత అమ్మాయి పడుకుంటే పిచ్చి కుక్కలా రాత్రంతా ఏదైనా సూసైడ్ చేసుకుంటదేమోనని కూర్చున్నాను మ్యామ్ చైర్ లో. ఓకే. ఎర్లీ మార్నింగ్ వరకు ఉంచిన తర్వాత హాస్టల్లో దించాను మ్యామ్. ఆ రోజు నుండి అప్పుడు ఎర్లీ మార్నింగ్ నాకు మాట్లాడు ఇలా ఇవన్నీ తప్పుడు పనులు, అర్థమైందా, నాకు నచ్చట్లేదు, మీరు ఏడ్ చేయాలనుకుంటే చేసుకోండి, నాకు అక్కర్లేదు మీరు అని చెప్పాను మ్యామ్. నేను అక్కడే ఆ రోజే చెప్పాను హాస్టల్ దించముందు. అక్కర్లేదన్నోడివి ఎందుకు తీసుకొచ్చావు శ్రీనివాస్ మళ్ళీ ఆమెని? మ్యామ్ నేను ఒక్క విషయం మీద నేను ఆడపిల్ల అంటే ఒక్క విషయం మ్యామ్, మీరైనా ఆడపిల్ల తనైనా ఆడపిల్ల మ్యామ్. ఇప్పుడు నా కోపాన్ని నాకు మోసం చేసిందని చూసుకునే కంటే ఈ రోజు ఆ అమ్మాయికి ఆ అబ్బాయి వల్ల ఏదైనా జరిగింది అనుకో మ్యామ్, నైట్ ఈ అమ్మాయి ఇష్టంతోనే జరిగింది అనుకోండి, రేపు పొద్దున్న అబ్బాయి టెంపరీ పర్సన్ మ్యామ్, వేరే వాళ్ళు ఎవరినో పెళ్లి చేసుకునేటప్పుడు ఈ అమ్మాయి రేపు పొద్దున్న ఒక రిగ్రెట్ ఫీలింగ్ ఉంటుంది కదా మ్యామ్. కాదు శ్రీనివాస్ గారు, మీరు ఎన్ని రోజులని కాపలా కాస్తారు? ఇంకా మీరు ఆఫీసులకు వెళ్ళరా, ఎక్కడికి వెళ్ళరా? అమ్మాయి ఇదే అలవాటు పడింది అనుకోండి, ఆ కాపలా కాస్తూ ఉంటారా లైఫ్ అంతా? అదే అయిపోయింది మ్యామ్. అంటే నేను అక్కడతో నేను సెకండ్ నా కాల్ పట్టుకొని బతిమలాడి నేను ఇలాంటి పనులు చేయడం తప్పే, నేను ఏదేదో మాయలో పడి ఏవేవో చేస్తున్నాను అని చెప్పింది మ్యామ్. సెకండ్ ఛాన్స్ అడిగింది మ్యామ్. అడిగితే నేను సెకండ్ ఛాన్స్ ఏమి ఇవ్వలేను, ఇక్కడ నుండి నీ ప్రవర్తన అంటే నేను నార్మల్ గా నేను నా రెస్పాన్సిబిలిటీ తీసుకుంటాను. నీకు నువ్వేదో అందంగా ఉన్నావనో ఇంప్రెస్ ఉన్నావనో, నేను ఈ రోజు వరకు నువ్వు అందంగా ఉన్నావు, నువ్వు ఇలా బాగున్నావు, నీ డ్రెస్ బాగుందని ఏ రోజు కూడా అమ్మాయిని ఇంప్రెస్ చేయలేదు మ్యామ్. ఒక్క రోజు కూడా నేను చేయలేదు. ఆ అమ్మాయి ఓన్లీ ఒక వైఫ్ హస్బెండ్ గా, ఇప్పుడు హస్బెండ్ గా రెస్పాన్సిబిలిటీ తీసుకున్నాను అంతే. బాగోలేకపోతే తీసుకెళ్ళడం. ఇప్పుడు ఆ అబ్బాయిని వదిలేసిన తర్వాత ఏం జరిగింది? మళ్ళీ అది అయిపోయిన తర్వాత నాకు సెకండ్ ఛాన్స్ అయిపోయిన తర్వాత, సెకండ్ ఛాన్స్ అడిగిన తర్వాత కొన్ని రోజులు అయిపోయిన తర్వాత మళ్ళీ ఆ పెళ్లి అయిపోయి మోసం చేసినోడితోనే మళ్ళీ మాట్లాడుకోవడం మొదలెట్టింది. ఫస్ట్ అబ్బాయితో మళ్ళీ మాట్లాడుకోవడం మొదలెడితే నాకు దొరికేసింది. మీరు ఈ రోజు మనకి ఎందుకు కాల్ చేశారు? ఏ సొల్యూషన్? మ్యామ్ ఒక్క విషయం మ్యామ్, నా దగ్గర నన్ను ఎమోషనల్ గా అంటే ఇవన్నీ తిరుగుతుందని, ఇవన్నీ తప్పుడు మార్గంలో వెళ్తుందని నేను ఇంట్లో చెప్పేశాను మ్యామ్. వాళ్ళ అక్కగారికి చెప్పాను. అమ్మాయి అక్కకి చెప్పారా? వాళ్ళ అమ్మగారు అక్కగా చెప్పేశాను మ్యామ్ డైరెక్ట్ గా. ఇప్పుడు నా జీవితం కదా మ్యామ్ నాశనం అయిపోద్ది. ఈ అమ్మాయితో ఉండాలి అంటే ఇంట్లో పెళ్లి చేసేస్తాను అంటున్నారు, నా జీవితం నాశనం అయిపోద్దని మొత్తం చెప్పాను మ్యామ్. ఇలా రాంగ్ వేలో వెళ్తుంది, మీరు కరెక్ట్ చేస్తారా లేకపోతే నన్ను వదిలేసి వెళ్ళిపోమంటారా? ఇదొక్కటండి, మీరు ఫస్ట్ అన్నిటిలో కరెక్ట్ గా చేసిన పని. వాళ్ళు ఏమన్నారో చెప్పండి. అయితే వాళ్ళు ఏం చెప్పారనంటే, మా అమ్మాయి మీద ఆరోపణలు చేస్తున్నావు, నీకు పెళ్లి 2 సంవత్సరాల క్రితం నువ్వు పెళ్లి కోసం వచ్చినప్పుడు నీకు ఇవ్వలేదని కదా మా అమ్మాయి మీద ఇలాంటి లేనిపోని ఆరోపణలు చేస్తున్నావు, మా అమ్మాయి ఇలాంటిది కాదు అని చెప్పింది మ్యామ్ వాళ్ళ అమ్మ. సో అయిపోయిన తర్వాత వాళ్ళ అమ్మ ఏమన్నారు తెలుసా, ఇంకో మాట కూడా అన్నారు మ్యామ్, నీకంటే బెటర్ పర్సన్ దొరికాడేమో, మా అమ్మకి ఆ అబ్బాయిని చూసుకుంది, నీకు తప్పు అనిపించినప్పుడు నువ్వు మానే, నీకు నా అమ్మాయితో మాట్లాడడం మాని, తిరగడం మానే అని అన్నది మ్యామ్ వాళ్ళ అమ్మ. పేరెంట్స్ అలా రియాక్ట్ అయ్యారా? పేరెంట్స్ అలాగే రియాక్ట్ అయ్యారు మ్యామ్, అలాగే అన్నారు మ్యామ్ వాళ్ళ అమ్మ. అయిపోయిన తర్వాత మా అమ్మాయి అలాంటి తప్పులు చేయదు, నువ్వు ఏదో అదే మా అమ్మాయిని రోడ్లు లాగేద్దామని చూసాను అంటే, నేను రోడ్లు కాదు మ్యామ్. వాళ్ళ అమ్మగారికి చెప్పాను మ్యామ్, నన్ను కుక్క బాడుకో అని కూడా తిట్టారు మ్యామ్. నేను కాశాను, ఎందుకనంటే రేపు పొద్దున్న కూడా ఇదిగోండి పెళ్లి అయిపోయిన తర్వాత ఇలాంటి పనులే చేస్తే మీ అల్లుడి గారు కూడా మీ అల్లుడి గారి మాట విన్నప్పుడు కూడా మీకు వచ్చే చెప్తారండి ఇలా చేస్తుందని. అలాగే నేను ఆ పొజిషన్ లో ఉండి రేపు పెళ్లి చేసుకోవాలనుకున్నాను కాబట్టి తప్పు చేస్తుంది కరెక్ట్ చేస్తారని మీ దగ్గరికి వచ్చి చెప్పాను తప్పించి. మీరు సుమారుగా అమ్మాయికి ఏవో ఇచ్చాను అన్నారు నాతో, ఏమేమి ఖర్చు పెట్టారు? మ్యామ్ నేను అమ్మాయి కోసం ఒక రింగ్ కొన్నాను మ్యామ్, ఒక రింగ్ అంటే గోల్డ్ రింగ్, ఒక గోల్డ్ చైన్ మ్యామ్, ఒక చెవికి జుమ్కాలు మ్యామ్, గోల్డ్ డ్రాప్స్, నెక్స్ట్ బ్రాస్లెట్ కొన్నాను మ్యామ్. అంటే పెళ్లి అనుకుని కొన్నారండి ఇవన్నీ? పెళ్ళేనే కొన్నాను మ్యామ్ అన్ని. సుమారుగా ఎంత బంగారం పెట్టి ఉండొచ్చు మీరు? ఒక 3 తులాస్ అలా పెట్టాను మ్యామ్. ఇంకా ఈ హాస్పిటల్ ఖర్చులు ఇవన్నీ కలిపి ఇంకా షాపింగ్ లని ప్రతి దానికి ఒక దగ్గర మినిమం 3 to 4 lakhs ఖర్చు అయిపోయి ఉంటుంది మ్యామ్. ఇప్పుడు మీ దగ్గర బిల్స్ అన్ని ఉన్నాయా? ఎలా కొన్నారు? కొన్నప్పుడు ఎలా బిల్లులు? కొన్నప్పుడు ఆ అమ్మాయి నేనే వెళ్ళాం మ్యామ్. ఆ అమ్మాయి ఆధార్ కార్డు ఇస్తే ఆ అమ్మాయి నేమ్ ఉంది, కిందన అకౌంట్ కటింగ్ మాత్రం నా అకౌంట్ ఏటీఎం కార్డు నుండి స్వైప్ చేసి ఉంటది మ్యామ్. ఓకే, అలా బిల్స్ ఉన్నాయి. బిల్స్ ఉన్నాయి. నెక్స్ట్ ఆ అమ్మాయి చేతిలో ఉన్నాయి. మీరేం కోరుకుంటున్నారు? నేను ఆ అమ్మాయిని అయితే కోరుకోవట్లేదు మ్యామ్. ఒకవేళ నేను చేసింది ఆ అమ్మాయి తప్పు అని చెప్తే మ్యామ్, నేనైతే ఆ అమ్మాయిని అయితే అసలు ఎట్టి పరిస్థితుల్లో కోరుకోను. నేను ఈ డిప్రెషన్ నుండి బయటికి రావడానికి గోల్డెన్ సైకియాట్రిస్ట్ దగ్గరికి వెళ్ళి నేను ఇప్పుడు ఈ 2-3 months లో చాలా నేను హీల్ అయ్యాను మ్యామ్. బోల్డ్ అంతా
నేను ఏ తప్పులు చేశానో నాకు అర్థమైంది మ్యామ్. ఇప్పుడు మీరు నాకు నిన్న ఒక వర్షం చెప్పారు, అమ్మాయి అన్యాయం అయిపోద్ది, అవును మ్యామ్, అమ్మాయికంతో చేస్తుంది, నాకు కావాలి అన్నారు. ఇప్పుడు అమ్మాయి వద్దు అంటున్నారు. క్లారిటీగా చెప్పండి నాకు. మ్యామ్ నాకైతే ఆ అమ్మాయి అంటే నేను అంటే నాకు అర్థమైందంటే నేను కోరుకున్న కాడ ఆ అమ్మాయి నన్ను కోరుకోదు మ్యామ్. ఫస్ట్ అర్థమైందా? అలాంటప్పుడు ఇప్పుడు ఫస్ట్ నన్నే ఇష్టపడతానని చెప్పి మళ్ళీ నన్నే అక్కర్లేదన్న తర్వాత మళ్ళీ నేను కోరుకోవడంలో అర్థం కూడా లేదు మ్యామ్. సరే ఓకే, మీరు రియలైజ్ అయింది అయితే కరెక్ట్. ఇప్పుడు శ్రీనివాస్ గారు మీకు సొల్యూషన్ ఏం కావాలో చెప్పండి. మ్యామ్ తను ఇప్పుడు ఆల్రెడీ రాంగ్ వేలో వెళ్తుంది మ్యామ్ చాలా. నేను ఇప్పుడు చేయాల్సింది ఏంటంటే ఒక బాధ్యత అంటే నాకు తెలిసి ఒక బాధ్యత గల ఒక ఆడపిల్లని నేను చక్కదిద్దాలనుకుంటున్నాను మ్యామ్ ఫస్ట్. అంటే ఆ అమ్మాయికి ఏదో అంటే నువ్వు చేస్తున్న తప్పమ్మా, ఇలా ఎంత అని చేస్తావు, నువ్వు ఆ అబ్బాయిని ఈ పరుపు పోయిందని నువ్వు ఆ అబ్బాయి వస్తువులు ఉంచుకోవడం కూడా కరెక్ట్ కాదు. ఆ అమ్మాయి నాకు ఒక షర్ట్ ఇచ్చింది మ్యామ్ ఒకటే, అది కూడా ఆ కోసం కొన్నది నా కోసమని ఇచ్చేసింది. ఆ విషయం తర్వాత తెలిసిన తర్వాత ఆ మొహం మీద కొట్టాను మ్యామ్ ఆ అమ్మాయికి. అది తప్పించి ఆ అమ్మాయి దగ్గర 1 రూపాయి కూడా నేను తీసుకోలేదు. ఆ అమ్మాయి ద్వారా నేను రూపాయి గారు అమ్మాయి మీ కాంటాక్ట్ లో ఉందా? అసలు ఆ రోజు నుండి నేనంటే అంటే నేను ఎప్పటి నుండి ఒక మ్యామ్ నా పరువు పోయింది, నేను అందరి దగ్గర చెప్పేస్తున్నారు అన్న తర్వాత వాళ్ళ అక్క బావ గారికి కూడా ఇలాగ బ్యాడ్ గా బిహేవ్ చేస్తుందండి, మీ అమ్మాయి జీవితం నాశనం అయిపోద్దని వాళ్ళ అక్క బావ గారికి కూడా చెప్పాను మ్యామ్. ఫోన్లేండి, ఇప్పుడు వాళ్ళ పేరెంట్స్ కి లేని బాధ మీకు ఎందుకు, వదిలేసేయండి. ఇప్పుడు నేనేమంటున్నానంటే మీ వస్తువుల గురించి కానీ మీరు ఏవైతే ఇచ్చారో వాటి గురించి ఎప్పుడైనా అడిగారా? అడిగితే వాళ్ళు ఏమన్నారు? మ్యామ్ నేను అదే సెప్టెంబర్ 6వ తారీఖున మొత్తం తెగిపోయాం. అంటే ఆ అమ్మాయి అక్కర్లేదని బ్లాక్ లో పెట్టేసింది మ్యామ్. కొన్ని రోజులు అయిపోయిన తర్వాత నేను ఆ అమ్మాయిని అడిగాను మ్యామ్, నేను ఎవరికి అంటే నేను ఇవ్వను అని ఫస్ట్ సమాధానం చెప్పింది మ్యామ్. అంటే నేను ఇవ్వకపోతే నువ్వు మీ పక్కన ఉంటారు కదా ఆ అమ్మాయికి ఇచ్చేయండి, మీరు నేను వచ్చి కలెక్ట్ చేసుకుంటాను, నా మొహం చూడకపోతే అక్కర్లేదు, మీరు వాళ్ళకి ఇచ్చేయండి అని అంటే 1 డే అయిపోయిన తర్వాత నువ్వు నాకు ఎప్పుడు ఇచ్చావు అని మళ్ళీ మొదలెట్టింది మ్యామ్. నేనెవ్వడం ఏంటి, నీ దగ్గర ఉన్నావు, నేను ఇచ్చినవే కదా అని అంటే ఈ విషయాన్ని వాళ్ళ అమ్మగారికి చెప్పాను మ్యామ్. వాళ్ళ అమ్మగారికి చెప్తే వాళ్ళ అమ్మగారు ఏమన్నారంటే మేము కొనుక్కున్నామని చెప్పారు మ్యామ్. ఇప్పుడు వాళ్ళ అక్కగారికి అడిగితే ఎందుకండి ఇలాంటి వాళ్ళతో, వాళ్ళ అక్క అయితే జెన్యూన్ పర్సన్ మ్యామ్ వీళ్ళందరిలో, ఎందుకండి వీళ్ళతో పడతారు, వీళ్ళకి మీ వాల్యూ తెలిసినప్పుడు నేను కూడా ఒక అబ్బాయిని ఇష్టపడి మా అమ్మ చెప్పిన మాటను విని ఇదిగో ఒక అతన్ని చేసుకున్నాను, ఈ అతనితో నేను అనుభవిస్తున్నాను ఎంత కష్టమో, రేపు పొద్దున్న ఇప్పుడు మీరు ఎంత బాధపడినా ఇప్పుడు వేరే వాళ్ళని ఎవరినైనా చూసుకోండి, వీళ్ళు ఎంత పడితే మీకే వాల్యూ పోతుంది. ఇప్పుడు మనము సొల్యూషన్ వైజ్ ఆలోచిద్దాం, ఓకేనా? ఇప్పుడు జరిగిపోయింది, మీరు ఏం కోరుకుంటున్నారో చెప్తే దాన్ని బట్టి మేడం నేను ఆ అమ్మాయి కోసం ఎవరి దగ్గర పల్లెత్తి మాట కూడా నేను ఆ అమ్మాయి కోసం చెప్పలేదు మ్యామ్. ఓకే, బ్యాడ్ గా కూడా అంటే వాళ్ళ ఫ్రెండ్ దగ్గర కూడాను, అదే వాళ్ళ క్లాస్మేట్ లో ఉన్న ఫ్రెండ్ దగ్గర కూడాను ఇదిగో ఈ అమ్మాయి ఇలా వెళ్ళిపోతుంది ఎక్కడ ఉన్నదని అడిగాను మ్యామ్. మళ్ళీ కొన్ని రోజులు అయిపోయిన తర్వాత ఆ అమ్మాయి నాకు ఫోన్ చేసి ఇలా మైసూర్ వెళ్ళిందంట అని ఆ అమ్మాయి నాకు చెప్పినప్పుడు ఆ అమ్మాయి కోసం నాకు అడగొద్దు, నేను ఇన్నాళ్ళు పెట్టినప్పుడు నాకే వాల్యూ ఇవ్వట్లేదు, నువ్వెవడు అని నన్నే అడుగుతుంది, తప్పులు చేస్తున్నావు ఎందుకని అంటే లోకంలో అందరూ తప్పులు చేయలేదు. ఒక సెకండ్ మీకు సొల్యూషన్ ఏం కావాలి అని అడిగాను, క్వశ్చన్ అది. మ్యామ్ సొల్యూషన్ ఒకటే మ్యామ్, నావి నాకు ఇచ్చేస్తే నేను ఎందుకు కోరుకున్నాను అంటే అవి ఆ అమ్మాయి దగ్గర ఉండడం డిజర్వ్ కాదు మ్యామ్. నేను ఎంత ప్రేమ మీరు అడిగితే అక్కడ నుండి ఆన్సర్ రాలేదు కదా? ఇవ్వలేదు మ్యామ్, ఇవ్వలేదు. ఓకే, ఇవ్వలేదు. ఒక చిన్న విషయం, నేను మా ఫ్రెండ్ తో మా అమ్మాయికి నాకు ఉన్న మా ఫ్రెండ్ తో కూడా అడిగించాను. అన్నయ్య అని పిలిస్తే అన్నయ్య నాకెప్పుడు ఇచ్చారు అని కూడా నాకు ఆ అబ్బాయితో చెప్పేసింది మ్యామ్. ఆ అబ్బాయికి కూడా తెలుసు మేము ఇచ్చారని. అసలు మీ ఇద్దరి మధ్య ఏం జరిగిందన్నది క్లారిటీ అయితే లేదు. ఒక రకంగా మీ వర్షన్ మీరు చెప్పారు, మేము విన్నాము. అమ్మాయి ఎలాగూ మీరు వద్దు అనుకుంటున్నారు, అలాగా నిజంగా అమ్మాయి అలా తిరిగినట్టయితే గనక మీరు వదిలేసుకోవడం కూడా కరెక్టే. మ్యామ్ తిరుగుతుందని అబద్ధం చెప్తే చూడండి మ్యామ్ ఎలా మాట్లాడుతున్నారు, తిరుగుంటది నీకెందుకని అడుగుతున్నారు మ్యామ్. అంతే మాట్లాడతారు కదా శ్రీనివాస్ గారు. మ్యామ్ అది అయిపోయింది మ్యామ్, అయిపోయింది, తిరిగి చూడండి మ్యామ్. ఏమంటానంటే వినండి, వాళ్ళకి అన్ని తెలిసి సపోర్ట్ చేస్తున్నప్పుడు మీరు ఊరుకోవడమే ఉత్తమం. అట్లీస్ట్ మీకు కనీసం మ్యారేజ్ ముందన్నా జరిగింది, సంతోషపడి మీరు ఉండిపోండి. అలాగా మీరు ఇప్పుడు మీ థింగ్స్ గురించి అంటారా? ఇప్పుడు అడ్వకేట్ గారు మనతో పాటు ఉన్నారు, ఆయన చెప్తారు మీ థింగ్స్ ఎట్లా రికవరీ చేసుకోవాలి. ఇఫ్ మీరు కొన్నది జెన్యూన్ గా మీ బిల్స్ మీకు ఉన్నట్టయితే మీకు నేను చెప్పేది వినండి, లీగల్ గా మీకు ఎలాంటి ఆప్షన్స్ ఉంటాయి ఏమే విషయంలో అన్నది ఇప్పుడు లాయర్ చెప్తారు, మీరు వినండి. లాయర్ గారు చెప్పండి. ఇప్పుడు
మీ ఆ అమ్మాయికి మీరు ఎట్లా పరిచయమో ఏం సంగతి అదంతా మీరు ఒకసారి పక్కన పెడితే, మీరు పెళ్ళి చేసుకుంటా అని చెప్పేసి మీరు ఏదైతే థింగ్స్ ఆమెకి ఇప్పించినారో అది ఎలా ఇప్పించారు, ఏ కమ్యూనికేషన్లో ఇప్పించారు అనేది ఆ అమ్మాయి వర్షన్ వింటే కూడా తెలుస్తుంది. ఇప్పుడు వాళ్ళ మదర్ ఏమంటున్నారంటే ఆవిడే కొనుక్కుంది, ఎవరు మాకు ఇప్పించలేదు, మా అమ్మాయే కొనుక్కుంది, బిల్స్ కూడా ఉన్నాయని చెప్తుంది. ఇక్కడ అబద్ధాలు సార్, వాళ్ళు ఈజీగా వినండి 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 ఆయన చెప్పేది మొత్తం వినండి. సరే, అది కరెక్టా అబద్ధమా అనేది ఒకసారి చూసుకుంటే, ఇప్పుడు మీరు ఏదైతే సిచ్యువేషన్లో ఉన్నారో, మీరు ఏవైతే వస్తువులకు సంబంధించిన రికవరీ కోరుకుంటున్నారో, దీంట్లో మీరు ఏం చేస్తారంటే, మీరు లోకల్ పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఇట్లా సో అండ్ సో ఇట్లా నాకు మ్యారేజ్ చేసుకుంటా అని చెప్తే నేను ఇవన్నీ ఇప్పించానండి, ఇప్పిస్తే ఇలా బిహేవ్ చేసింది ఆమె, ఇట్లా అన్ని తీసుకొని ఇప్పుడు దాని తర్వాత ఇప్పుడు నువ్వు నచ్చట్లేదు అని చెప్పేసి వేరే అబ్బాయితో వెళ్తుంది. సరే, నువ్వు ఎవరితో పెళ్లి చేసుకున్నా నాకేం ప్రాబ్లం లేదు, నేను ఇప్పించిన థింగ్స్ ఏవైతే ఉన్నాయో అవి నాకు రిటర్న్ చేయమని చెప్పేసి ఒక పోలీస్ స్టేషన్లో ఒకటి క్రిమినల్ బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్ చీటింగ్ కేసు ఒకటి పెట్టండి. పెట్టిన తర్వాత వాళ్ళని వీళ్ళని పిలిపిస్తారు. పిలిపించిన తర్వాత ఆమె కొనుక్కున్న బిల్స్ ఏమైనా ఉంటే ఆమె చూపిస్తుంది, మీరు కొనిచ్చిన బిల్స్ ఏమంటే మీరు చూపించండి. ఫర్దర్గా పోలీస్ ఇన్వెస్టిగేషన్ చేసి దాని తర్వాత మీవేమైనా ఉంటే మీవి వాళ్ళ ప్రాపర్టీ సీజ్ చేసి మీకు ఇప్పిస్తారండి. పోలీసులు ఎంక్వైరీ చేసి ఇప్పుడు మీరు డైరెక్ట్గా వాళ్ళ మదర్ కాల్ చేయడం కానీ, లేకపోతే ఆ అమ్మాయిని ఇబ్బంది పెట్టడం కానీ, అట్లాంటివి మీరు డైరెక్ట్ పనులు అంటే చట్టం మీ చేతిలోకి తీసుకుంటే మీరు పనిషబుల్ అవుతారు. సరే, నేను ఆ అమ్మాయి కోసం నేను ఏమి అసలు ఆ అమ్మాయి కోసం ఎవరి దగ్గర చెప్పడం, వాళ్ళ పేరెంట్స్ తో తప్పించి ఇంకెవరి దగ్గర చెప్పలేదు మ్యామ్. అవునండి, ఇప్పుడు మీరు పేరెంట్స్ దగ్గర కాకుండా చట్టం అనేది ఒకటి ఉన్నది కదండి, లోకల్లో పోలీస్ స్టేషన్లు ఉన్నాయి కదా అండి. అంటే డైరెక్ట్ గా స్టేషన్ కి వెళ్ళడం ఎందుకు అని ముందుగా అడిగి ఉంటాడు అబ్బాయి. అవును మ్యామ్, డైరెక్ట్ గా స్టేషన్ అంటే ఇప్పుడు జనరల్ గా మీరు ఒకసారి ఈ కాన్సిక్వెన్సెస్ గమనించినట్టయితే, ఇప్పుడు వాళ్ళు ఏమంటున్నారు, వాళ్ళ మదర్ డినై చేస్తున్నారు, ఆ అమ్మాయి ఫోన్ ఎత్తట్లేదు అని చెప్పేసి మీరు చెప్తున్నారు, మీరు ఎట్లా కమ్యూనికేట్ అవుతారు? అమ్మాయి కూడా ఫోన్ లో ఇప్పుడు ఫోన్ చేస్తే లైన్ లో మాట్లాడతారేమో మ్యామ్. అట్లా కాదండి, ఇప్పుడు మీరేదైతే తీసుకున్నారో మీరు లోకల్ పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఒక కంప్లైంట్ లాడ్జ్ చేయండి. కంప్లైంట్ లాడ్జ్ చేస్తే వాళ్ళు పోలీస్ వాళ్ళు ఏం చేస్తారంటే ఆమెను పిలిపిస్తారు. పిలిపించిన తర్వాత ఆమె ఏమేమి వేసుకుంది, ఏం సంగతి, మీరు ఎక్కడ కొన్నారు, ఆ ఎవిడెన్స్ కనుక మీరు ప్రొడ్యూస్ చేసినట్టయితే బేస్డ్ ఆన్ దట్ ఎవిడెన్స్ ఆ అమ్మాయి పైన ఎఫ్ఐఆర్ రిజిస్టర్ అవుతుంది. మీరు పర్సనల్లీ ఆమెను వెళ్ళి అడగడం కానీ, లేకపోతే వాళ్ళ ఇంటికి వెళ్ళడం కానీ, వాళ్ళ మదర్ కాల్ చేయడం కానీ ఇట్లాంటివి చేస్తే మీరు పనిషబుల్ అవుతారు. ఇంకొక విషయం అయితే, విషయం తెలుసుకోవడానికి మనం కూడా కాన్ఫరెన్స్ పెట్టమన్నాం. కాకపోతే ఇక్కడ వాళ్ళ అమ్మ పదే పదే కొన్ని విషయాలు మాట్లాడారు. మీరే అమ్మాయి గురించి అల్లరి చేస్తున్నారు అన్నట్టుగా ఆవిడ వర్షన్ ఉంది. ఓకే, ఆవిడ వినండి నా మాట వినండి. ఇన్సేపు మీరు చెప్పారు కదా, నాది కూడా వినండి. నేను లీగల్ పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్తాను, మీకు మీ సేఫ్ గా ఉండేలాగానే చెప్తాను. ఇప్పుడు ఆవిడ ఒక వర్షన్ చెప్తోంది, మీరే అమ్మాయిని అల్లరి చేస్తున్నారు అన్నట్టుగా మాట్లాడుతోంది. ఫస్ట్ ఏంటంటే, ఒక కూతుర్ని కాపాడుకునే దాంట్లో ఒక తల్లి ఏ తల్లి అయినా అలాగే వెనకేసుకొస్తారు. ఓకే, విషయం ఏంటన్నది మీకు ఆ అమ్మాయికి మాత్రమే తెలుసు. ఇక్కడ వాళ్ళ పేరెంట్స్ మనం బ్లేమ్ చేయడానికి కూడా ఏం లేదు. ఆ అమ్మాయి ఏ మాటలు చెప్పిందో, అక్కడ ఈ అబ్బాయి వేధిస్తున్నాడని చెప్పిందో, లేకపోతే మీరే ఇబ్బంది పెడుతున్నారు, మీరు ఒక శాడిస్ట్ అని చెప్పిందో, మీరు అనుమానపడుతున్నారని చెప్పిందో, అక్కడ ఏం కన్వే చేసిందన్న సంగతి మనకు తెలియదు. సో మనం ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆ అమ్మాయి పేరెంట్స్ను మనం తప్పు పట్టలేము. రేపు స్టేషన్కి వచ్చిన తర్వాత కూడా వాళ్ళు గనక ఒక అమ్మాయి గనక మీ మీదే నిందలు వేసింది అనుకోండి, వితౌట్ డౌట్ మీరే పనిషబుల్ అవుతారు, మీ మీదే కేసులు అవుతాయి. ఓకేనా? సో ఇప్పుడు లాయర్ గారు చెప్పినట్టుగా ఇప్పటి వరకు మీరు ఒక మంచి ఉద్దేశంతో అడిగి ఉండొచ్చు ఫోన్లు చేసి. ఇప్పుడు లాయర్ గారు చెప్పిన త్రూగా వెళ్ళి చూడండి. అక్కడ కూడా మీరు కంప్లైంట్ని ఒకటే వన్ పాయింట్ ఆఫ్ వ్యూలో అమ్మాయిని ఏదో బ్యాడ్ చేసేలాగా రాయకుండా ఓన్లీ మీ థింగ్స్ రికవరీ చేసుకునేలాగానే ట్రై చేయండి. ఎందుకంటే ఎవరికైనా కష్టపడితేనే వస్తాయి డబ్బులు. సో మీరు కూడా స్ట్రగుల్ స్టేజ్లో ఉన్నారు, మంచిగా ఎదగాలి అనుకుంటున్నారు కాబట్టి ఇంకా అమ్మాయి క్యారెక్టర్ అంటారా, అది సెకండరీ. ప్రపంచంలో చాలామంది ఉంటారు, అందరూ ఒకేలాగా ఉండరు. మీ లెవెల్కి తగ్గట్టు మంచి క్యారెక్టర్ ఉన్న అమ్మాయి మీకు దొరకవచ్చు. ఆమె పాయింట్ ఆఫ్ వ్యూలో ఆమె లైఫ్ లీడ్ చేస్తోంది, వదిలేసేయండి. ఆ అమ్మాయిని పదే పదే కూడా అమ్మాయి క్యారెక్టర్ గురించి వాళ్ళకి వీళ్ళకి చెప్పడం కూడా అది కరెక్ట్ కాదు. నేను ఎవరితో చెప్పలేదు మ్యామ్. ఇప్పుడు ఏంటంటే ఈ అదే హాస్టల్లో ఉన్న రూమ్మేట్ అమ్మాయి
అదే ప్రాజెక్ట్ వర్క్ చేసుకుంటానని వెళ్ళిన ఈ ఇద్దరు అమ్మాయిలకి తప్పించి నెక్స్ట్ వీళ్ళ అమ్మగారికి వీళ్ళ అక్క వీళ్ళ బావ ఈ 5 తప్పించి నేను ఎవరికి చెప్పలేదు మేడం. సరే అది చెప్పను కూడా. జరిగింది కదా అండి, జరిగింది అయిపోయింది. ఇప్పుడు వాళ్ళ అమ్మ ఎలాగైనా తిరుగుతుంది, ఎలా అయినా ఉంటది, ఆ అమ్మాయి ఇష్టం ఉంది. చూడండి మేము అది అలాగే అంటున్నారు కదా. సరే అదే వాళ్ళ అంటారండి ఇష్టం వాళ్ళు. మేము వాళ్ళ ఇష్టం. అదే ఇప్పుడు వాళ్ళ అమ్మ నాన్నలకి లేని బాధ మీకు ఎందుకు చెప్పండి? అవును మ్యామ్. ఇది ఏమంటారంటే రేపు కందకు లేని దొరద కత్తిపీటకు ఎందుకు అంటారు? రేపు మీరు భర్త కాదు, మీరు కేవలం ఒక లవర్ స్టేజ్ లో ఉన్నారు, మీరు పెళ్లి చేసుకోలేదు, ఇప్పుడే నువ్వు ఎంతగలా టార్చర్ పెడుతున్నావు, అనుమానపు కొట్టోడివి, నువ్వు సాడిస్ట్వి అన్నది అనుకోండి, అక్కడ మీరు కార్నర్ అయిపోతారు. నేను మీ మంచి కోసం చెప్తున్నా, మీకు అర్థం కావట్లేదు. అవును మ్యామ్, అదే నేను అనుకుంటున్నాను మ్యామ్. ఇప్పుడు వెళ్ళినా కూడాను మీరు గారు గ్రూప్స్ అని అవని పెద్ద పెద్ద గోల్స్ పెట్టుకున్నారు, ఏమో మీకు దేవుడు మంచి చేశాడేమో ముందుగా ఇలాంటివన్నీ బయటపడి, అలా ఆలోచించండి. పాజిటివ్ మైండ్ సెట్తో ఉండండి. పోయినాయి ఉన్న వాటికి రికవరీ చేసుకునే విధానం, అది కూడా ఎవరికి ఇబ్బంది కాకుండా ఇప్పుడు లాయర్ గారు చెప్పినట్టుగా అది రికవరీ చేసుకునే ప్రయత్నం చేయండి. నా సైడ్ నుంచి ఇది ఒక సజెషన్. ఎందుకంటే చట్టాలు చాలా కాంప్లికేటెడ్గా ఉన్నాయి. మన ప్రోగ్రామ్ వచ్చి లీగల్గా మీకు ఎలాంటి అవకాశాలు ఉంటాయి, ఎలా హెల్ప్ చేయగలం, అది కూడా ప్రాబ్లం నిజంగా ఫేస్ చేస్తున్న వాళ్ళకి. ఓకేనా? ఇప్పటి వరకు మీ సమస్య మొత్తం విన్నాము, మీకు కావాల్సిన సజెషన్ మేము ఇచ్చాం. ఫర్దర్గా ఎలా ప్రొసీడ్ అయితే మీకు అమ్మాయికి ఇద్దరికి ఎలా ఇబ్బందులు రావు కూడా ఉంటాయో అది కూడా చెప్పాం. ఓకేనా? సో అవన్నీ మీరు సర్దేసుకోండి, చిన్న చిన్న విషయాలు ఉంటే. ఇప్పటికీ మేము చెప్పాలనుకున్నది ఇది. ఇంకొకటి, ఆ అమ్మాయిని పదే కూడా మీరు ఇబ్బంది పెట్టే ప్రయత్నం అయితే నేను ఇబ్బంది పెట్టట్లేదు మ్యామ్. రేపు పొద్దున్న ఈ అమ్మాయి ఎంత తిరగడం వల్ల రేపు పొద్దున్న ఇంకొక సిచ్యువేషన్ వచ్చింది కనుకోండి మ్యామ్. ఎవరు చిన్నపిల్లలు కాదండి, ఎవరు చిన్నపిల్లలు కాదు, ఎవరికేం తెలియకేం లేరు. వాళ్ళ పేరెంట్స్ కి అంత ధీమా ఉన్నప్పుడు మీకు అనవసరం కూడా ఆ విషయం. రైట్, థ్యాంక్ యూ సో మచ్ అండి, మీ వాల్యుబుల్ టైం స్పెండ్ చేసినందుకు. థ్యాంక్ యూ.